ఉంటుందో ఫైనల్గా ఒక మంచి మెసేజ్ ఉంది. ఆ తర్వాత చాలా మంచి మంది సెంటిమెంట్ ఉంది దాంట్లో. చాలా బొద్దుగా ఉన్న అమ్మాయిలు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అబ్బాయిలు కూడా అమ్మాయిలో వ్యక్తిత్వం చూడాలన్న కాన్సెప్ట్ అయితే అవునండి. వచ్చారు. చాలా మంది ఇది మారారు గూడా. కనిపించింది. అందమే కాదు, ఫిజికే కాదు, మనసు ఉండాలి. వాళ్ళు గూడా ఒక లావున వాళ్ళకు ఒక మంచి మనసు ఉంటుందని చాలా మంది యాక్సెప్ట్ చేశారు. సో, నాకు చాలా మంది పరిచయం అయినప్పుడు వాళ్ళు చెప్పారు. మా ఆయన ముందు నేను లావుగున్నా అని చెప్తే ఇట్లా తిట్టేవాళ్ళు. కానీ సినిమా చూసాక మా వాళ్ళు కూడా కొంచెం మంచి మార్పొచ్చింది. నేను ప్రసాద్ ఐమాక్స్ చూడడానికి వెళ్ళాను. ఒక ఆమె నన్ను పట్టుకుంది. అంటే ఏంటి నేను వెళ్ళాలి అంటే, మీరు మేడం ప్లీజ్ ఒక్క నిమిషం వాళ్ళ ఆయనకి ఫోన్ చేసి పిలిపించి, చూసారా మా ఆయన కూడా మీ ఆయనలాగా హైట్గా ఉన్నారు, మా ఆయనలాగా అంటే, అదే అమ్మా మీ సినిమాలో మీ నరేష్ గారి లాగా ఎంత హైట్గా ఉన్నాను చూడండి, ఎంత పొట్టిగా మీలాగా. కానీ మా ఆయన మంచిగా చూసుకుంటున్నారు, చాలా థ్యాంక్స్ అమ్మా అనగానే ఓహో మంచి మెసేజ్ వెళ్ళింది జనాల్లో అనిపించింది నాకు. ఇంకా హీరోయిన్ గా వచ్చిన హ్యాపీనెస్ కానీ ఇది బాగుందండి. ఎందుకంటే జనాలు ఆ మార్పు అనేది వస్తుంది చూడండి, అది చెప్తుంటే మనం చాలా హ్యాపీ ఫీల్ అవుతాం మనం. సో చాలా హ్యాపీ అనిపించింది నాకు. సో అప్పటి వరకు కమెడియన్ గా ఉండి మంచి స్టార్డమ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకేసారి అంత గ్యాప్ వచ్చేసింది, గీతా సింగ్ కనిపించకుండా వెళ్ళిపోయారు. అంటే ఐ టేకెన్ 2 years గ్యాపే అండి. 2.5 years గ్యాప్ తీసుకున్నాను. మధ్యలో మన కరోనా వచ్చింది, అక్కడ మన షూట్స్ అన్ని ఆగిపోయి. సో నేను కొంచెం గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. బట్ ఇప్పుడు మళ్ళీ కమ్బ్యాక్ ఇచ్చేసాము. ఇంకా ఇప్పుడు వద్దాం పాయింట్లోకి. మీరు అందరూ చూసే ఉంటారు. సో టాలెంట్ ఎవడబ్బా సొత్తు కాదు అంటూ ఒక లైన్ తీసుకొని స్టార్ట్ చేసి మళ్ళీ గుడుగుడు గుంచం అని చెప్పేసి మీరు అందరూ చూసే ఉంటారు సాంగ్. మళ్ళీ సో ఇది ఎలా అప్రోచ్ అయ్యింది మిమ్మల్ని? అప్రోచ్ ఏంటంటే మా టీమే అనమాట, నా టీమే. నాకు ఆర్కే ఇస్ మై పర్సనల్ మేకప్ మ్యాన్ అండి. లాస్ట్ 18 years 20 years తనే. సో తను కొన్ని వెబ్ సిరీస్ చేశారు, అన్నీ చేశారు. అప్పట్లో అనుకున్నాం కితకితలు పార్ట్ 2 చేద్దాము అనుకున్నాం. బట్ నరేష్ గారు డేట్స్ దొరకలేదు మాకు, ఆయన బిజీగా ఉన్నారు అప్పుడు. సో అంటే వేరే ఆప్షన్ కూడా వెళ్ళాం, వేరే హీరోని తీసుకుందాం. కానీ అది రాదు, మనకు ఆ ఇంపాక్ట్ రాదు, మీ పక్కన ఆయన ఉంటేనే బాగుంటుంది అనుకున్నాము. తర్వాత ఇంకా చలో మనం ఒక సాంగ్ అన్న ట్రై చేద్దాము, ఒక ఆ టైం గ్యాప్లో ఆయన డేట్స్ వచ్చే వరకు మనం ఎందుకు ఖాళీ, ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేసాం, మనం చేద్దాం అనుకున్నాం, చేసేసాం. ఇంకా ఇట్లా మాట్లాడుతూ ఒక సాంగ్ వచ్చిందండి చేద్దాం, ఈ సాంగ్ ఆ సాంగ్ అని 2-3 సాంగ్స్ చూసాము. తర్వాత ఈ సాంగ్ వద్దు వేరే సాంగ్ చేద్దాము అని చెప్పి ఒకరిని అప్రోచ్ అయ్యాము, చందు గారు అని చెప్పేసి. మేడం ఒక లైన్ అయితే వినండి, మీకు నచ్చితే చేయండి అన్నారు. సో అందరూ కూర్చునే వాళ్ళం ఒకటేసారి ఇది బాగుంది గుడిగుడు కొంచెం చిన్నప్పుడు ఆడుకునేలాగా ఉంటుంది, సో అలా అని చెప్పి స్టార్ట్ చేసామండి. సో అలా ఒక 3 days ప్రాక్టీస్ చేసి 4th day మళ్ళీ షూట్ పెట్టేసుకొని 1 day కొట్టేసాం మొత్తం షూట్ అంతా. కొరియోగ్రఫీ అంతా 1 day అయిపోయింది. కొరియోగ్రాఫ్ 1 night లో ప్రాక్టీస్, వాళ్ళు కొరియోగ్రాఫ్ చేసేసారు. అనిత గారు అని స్వరూప్ గారు వచ్చి శేఖర్ మాస్టర్ దగ్గర చేస్తారు అసిస్టెంట్ గా. అనిత గారు అని చెప్పి లాస్ట్ 20 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. తను పెద్ద పెద్ద కొరియోగ్రాఫర్స్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ లాగా చేశారు మన హీరోయిన్స్ అందరికి నేర్పి. సో వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. సో వాళ్ళు మా ఆర్కే గారికి పరిచయం, నాకు కాదు. నాకు ఎంత మహా అంటే ఒక 2 సార్లు 3 సార్లు ఫోన్లోనే మాట, ఎప్పుడు కలవలే వాళ్ళతోని. డార్లింగ్ ఇలా చేద్దాం అనుకుంటున్నా అంటే చేసాను, లేట్ ఏంటి పద స్టార్ట్ చేసేద్దాం. కానీ మా దాంట్లో హెవీ మూమెంట్స్ ఉంటాయి, మరి చేయగలుగుతారా మీరు అంటే చాలా ఈజీగా నాకు చేపించేవాళ్ళంటే నేను చేసేస్తానండి అన్నాను అంతే. బట్ ఫస్ట్ డే చాలా భయపడ్డాను, ఎందుకంటే కొంచెం మూమెంట్స్ చేయడానికి నాకు పట్టేసింది బ్యాక్ లో. వాళ్ళ కంగారు ఏంటి ఫస్ట్ డే పట్టేసింది, చాలా నాకు మీ నంబర్ అడుగు తీసి అడగలేకపోయాను నేను సాంగ్ అయ్యే వరకు. సో చాలా కష్టపడ్డాం మా టీం అంతా. పర్లేదండి మీరు చేయగలుగుతారు, మీరు ఆ కాన్ఫిడెంట్ పెట్టుకోండి, చేస్తాను అని చెప్పి కంగారు పడకండి, పర్లేదు ఇంకొక రోజు చేసుకుందాం, మీరు టెన్షన్ పడలేదు. మళ్ళీ మా ప్రొడ్యూసర్ వాళ్ళకి ఎందుకు బర్డన్ చేయడం అని చెప్పేసి 1 day చేసేసాం. ఇంకా దిగామంటే చేసేద్దామని డిసైడ్ అయిపోయాము, చేసేసాము. ఇంకా మేము అంటే కొరియోగ్రఫర్ మీద కూడా సీరియస్ అయ్యారని విన్నాం, అంటే చేయలేక కష్టం. అంటే నేను ఒకటే చెప్పాను, అంటే కొంచెం మరీ ఎక్కువ సీరియస్ ఏం కాదండి. ఎందుకంటే అంత ఆర్టిస్ట్ అండి, మన అంత స్లిమ్ గా టక్ 1 2 3 4 5 చేయమంటే. సో వాళ్ళు చేయించారు, అబ్బా నేను ఈ స్టెప్ వద్దు బాబు మీరు ఏమన్నారు, మీరు చేస్తా అంటేనే. ఎందుకంటే మీకెంత ఇంపార్టెన్స్ మాకు కొరియోగ్రాఫర్గా లాంచ్ అయితే మేమంతా బాగా చూపించారు. ఏంటో మీకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు ఎందుకు అలా చేయించారు గీత గారితో అని చెప్తారు. సో మమ్మల్ని నమ్మండి ప్లీజ్, మీరు ఏ మూమెంట్ అని చేయండి, మమ్మల్ని నమ్మండి అన్నారు. సో వాళ్ళ ఇంట్లో అనిత గారు అయితే 7 months ప్రెగ్నెంట్ అండి. తనైతే నిన్న మీరు బాపు తర్వాత ప్రెగ్నెంట్ డెలివరీ అయ్యాక చేసుకున్నారు. లేదు నాకు లేని ప్రాబ్లం మీకేంటబ్బా, మీరు చేస్తాను, నేను చేస్తానండి, మీకు ఇబ్బంది పెట్టద్దు కదా అని మేము. తను కూడా చాలా దగ్గర ఉండి లేదు నాకు చాలా కాన్ఫిడెంట్ ఇచ్చి చేపించారు. ఇంకా తనకి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. మేము ఎంత కష్టపడ్డాము, ఎంత భయపడ్డామో, జనాలు మంచిగా వెళ్ళింది, అన్ని మంచి గుడ్ కామెంట్స్ అండి.
ఒక్క నెగిటివ్ కామెంట్ లేదు. సో అక్కడే మేము హిట్ కొట్టేసాము ఇంకా.